నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. మెగాస్టార్ చిరంజీవి అంటే ఫ్యాన్స్లో ఉండే ఆ క్రేజే వేరు అని చెప్పొచ్చు కదా. అసలు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలకే కాదు, ఆయన సేవా కార్యక్రమాలకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. ఆయన బర్త్డే వచ్చిందంటే చాలామంది ఎన్నో డొనేట్స్ చేస్తూ ఉంటారు, ఆయన్ని చాలా ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే దేవుళ్ళ ప్రార్థిస్తూ ఉంటారు మెగాస్టార్ చిరంజీవి గారిని. అలాంటి ఒక వీర అభిమాని ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుండి వచ్చారు, మీ పేరు మీ బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి? మేడం మాది అనకాపల్లి జిల్లా పాగిరేపేట నియోజకవర్గం నక్కపల్లి గ్రామం అండి. నక్కపల్లి మండలం నుంచి వచ్చాను మేడం. ఓకే అండి. నా పేరు లంకా శ్రీనివాసరావు మేడం. లంకా శ్రీనివాసరావు గారు. నా వయసు 50 సంవత్సరాలు మేడం. ఒక అబ్బాయి మేడం. ఓకే. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఎంతమంది ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు మీరు? అంటే మా ఫ్యామిలీ అంటే ముగ్గురు అక్క చెల్లెలు అండి, ముగ్గురు అన్నదమ్ములు అండి. మా తల్లిదండ్రులు ఇద్దరు లేరు, చనిపోయారు. సో మీరు చిరంజీవి వీర అభిమాని అని విన్నాము. సో ఎప్పటి నుండి అయ్యారు అంతగా అభిమానం? ఎప్పటి నుండి వచ్చింది? అంటే మూవీ చూసి వచ్చిందా, మీ ఏజ్లో వచ్చింది? అంటే చిరంజీవి అంటే మాకు అది దేవుళ్ళలాగా అక్కడ అందరూ మాకు చూసేవాళ్ళు అండి. నేను 98 ఎమిడికి మూడు సినిమా అంటే స్ట్రైట్గా సినిమా చూసిన రిలీజ్ రోజు ఎమిడికి మూడు. ముందు లేట్ రిలీజ్ అయ్యండి మా ఊర్లో. అంటే ఊరు దూరం అండి, ఇటు తుని అన్న వెళ్ళాలి, ఇటు 10 కిలోమీటర్లు పాగిరేపేట ఇది అడ్డోడ్ అన్న వెళ్ళాలి. కానీ లేట్ 3 వారాలు 4 వారాలకు వచ్చేయండి. కానీ డైరెక్ట్గా నేను ఎమిడికి మూడు రిలీజ్తో చూసి చిరంజీవి గారికి వీరాభిమానిగా, పిచ్చి అభిమానిగా, వైబ్రేషన్గా నాకు ఏది అంత మోటివేట్ చేసింది ఆ మూవీలో మిమ్మల్ని? ఆ ఫైట్స్ ఏంటి మేడం, ఆ సాంగ్స్ ఏంటి మేడం, మామూలుగా ఉంటుందా మేడం? అది హీరోయిజం అంటే చూపించింది మెగాస్టార్, ఫైట్స్ చూపించింది మెగాస్టార్, డ్యాన్స్ చూపించింది మెగాస్టార్. ఇంకా అంటే ఇంకా చూడకూడదు. అప్పుడైతే ఎలాగుండే అంటే మేడం, అంటే అనకూడదు, ఇతర అభిమానులకి మాకు కూడా విపరీతం గొడవలు అయ్యేవండి. ఓకే. విపరీతమైన గొడవలు అయ్యి ఒక చిరంజీవి గారు పోస్టర్ ఒక స్టిల్ ఎక్కడ ఉందంటే పలానా ఏరియాలో ఇంకో స్టిల్ ఉందంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళని ఇంకో స్టిల్ గురించి చూడడానికి. అంత పిచ్చి ఉండేది మేడం మా దాంట్లోనే. మాకు దాంతోడు ఆగస్టు 22 వచ్చింది అనుకోండి, ఇంట్లో పండుగ ఉంటుందో లేదో కానీ 3 రోజులు బట్టే ఏం చేయాలి ఏంటంటే కొత్త బట్టలు వేసుకొని ఉదయాన్నే గుడికి వెళ్ళిపోయి పూజలు చేసుకొని ఆ కేక్ కటింగ్ చేసుకొని ఒక సినిమా, ఒక తెర మీద ఒక సినిమా మేడం, ఒక సినిమా వేసి ఆ గ్రాండ్ ప్రజలను చూసి ఇదిగా చేసేవాళ్ళు మేడం. మంచిగా పండగలాగా పండగ అండి, మామూలు పండగ కాదండి. సో మీరు ఆ మూవీ కంటే ముందు చిరంజీవి గారిని మూవీస్ చూసేవాళ్ళ, ఫాలో అయ్యేవాళ్ళ? ఫాలో అయ్యాలి మేడం ప్రతి సినిమాని. నేను ఎమ్మిడికి మూడు ముందు రాక్షసుడు, దొంగమూడు, ఇలాంటి సినిమాలు మా ఊరు లేటుగా వచ్చాయి. అంటే ఒక రిలీజ్ అప్పుడు వచ్చి ఏదన్నా సినిమా రిలీజ్ అవ్వాలంటే వైజాగ్ ఫస్ట్ వచ్చింది మేడం. తర్వాత ఇటు కాకినాడ, రాజమండ్రి, మాది మధ్యన ఆ ఏరియా వచ్చే కాదు. అనకాపల్లి కూడా ఇచ్చేవారు కాదు, కొన్ని సినిమాలు ఇచ్చారు. 90 ఎప్పుడైతే ఎముడికి మూడదని ప్రతిదీ రిలీజ్ వచ్చాయి మేడం. ఓకే. అంటే మీరు యూత్లో ఉన్నప్పుడా ఇదంతా సినిమా సందడి? 18 సంవత్సరాలు. ఇప్పుడు మీరు సినిమా రిలీజ్ అంటే పండగ అన్నారు కదా. అంటే ప్రతి మన మూవీ రిలీజ్ ముందు చూస్తాము థియేటర్ ముందు. మెగా ఫ్యాన్స్ కంటే ఇప్పుడు మెగాస్టార్ రిలీజ్ అవుతుందంటే వాళ్ళ ఫ్యాన్స్కి టికెట్లు ఇవ్వడం అలాంటివి జరుగుతుంటాయి. మీరు టికెట్ డిస్ట్రిబ్యూషన్ అలాంటివి ఏమైనా చేసేవాళ్ళ? మేడం అదే ఎముడికి మూడు చూడగానే, ఎముడికి మూడు సినిమాకి తెల్లవారుజామున 6 గంటల లైన్కి వెళ్ళాను మేడం. అంటే అది 8 గంటలకు షో చేసేవారు, దొరకలేదు. 11 గంటలు దొరికింది టికెట్ నాకు. ఆ టికెట్ దొరికిన తర్వాత బయటకు వచ్చి అప్పుడు ఫ్యాన్స్ ఉండి ఇలా ఫ్యాన్స్ పెట్టుకుంటే అలాగా, ఇలా ఫ్యాన్స్ పెట్టుకుంటే అలా పండగలకి చిరంజీవి ఇప్పుడు మేమంటే టికెట్కి ఆ రోజు లైన్లో కాసేవాళ్ళు. వాళ్ళ ఫ్యాన్స్ అన్న వాళ్ళు 6 రోజుల ముందు ఆ దండలు, కట్అవుట్లు ఇవన్నీ చేసేవారు. నేను ఎందుకు ఇలా మారకూడదు, నేను అలా చేయకూడదు అని చెప్పి మా ఊర్లో జాయిన్ ఊర్లో మా పాగిరేపేటలో మేము అందరం కలిపి ఒక టీం పెట్టుకొని తుని పాగిరేపేటకి నక్కపల్లికి వచ్చాము. మెగాస్టార్ ఫ్యాన్స్ అండి. మెగాస్టార్ ఫ్యాన్స్ మేడం. అయితే అప్పుడు మాకు 3 పండుగలు ఉండేవి మేడం. ఒకటి చిరంజీవి ఆడియో క్యాసెట్, టేప్ రికార్డ్ క్యాసెట్ రిలీజ్ అయ్యి పాటలకు ఒక పండుగ, పాటలు ఆలకించుకున్నాం మేడం. పాట రిలీజ్ అవుతుందంటే ఒక పండుగ. తర్వాత సినిమా రిలీజ్ అయిన బాక్స్ రీల్, అప్పుడు అవునవును రీల్ బాక్స్ తేడానికి ఒక పండుగ. ఇంకా థియేటర్ దగ్గర మామూలు చెప్పక్కర్లేదు కదా మేడం. అవును. అంటే ఎలా జరిగేది, అంటే మీరు ఎలా సందడి చేసేవారు మూవీ రిలీజ్ అనగానే? కాగితాలు ఎగడం ఏంటి, రంగు కాగితాలు కట్టుకోవడం ఏంటండి, ఇంకా మామూలుగా ఉండదు మేడం. అమ్మో బాబోయ్, చాలా ఇష్టం అంటారు. చాలా ఇష్టం. ఆయన చూడగానే తెర మీద మామూలుగా ఇంకా తెర అంటే అవతల అంటే ఆ ఫ్యాన్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా సినిమా చూడడానికి వచ్చారనుకోండి, వాళ్ళు పిచ్చెక్కిపోయారు. ఇదేంటి ఇంత మాకు కనబడకుండా చిరంజీవిని కప్పేస్తున్నారేంటి, పూలు వేసేస్తున్నారేంటి అని అవతల కనబడేది కాదు. పాట వస్తే ఇవి, ఫైట్ వస్తే ఇది, మాకు ఇంకేంటి. అంటే తెర పైన చూసే అంతగా అయ్యారు కదా. రియల్గా ఎప్పుడు చూసారు చిరంజీవి ఫస్ట్ టైం? నేను 97 మాస్టర్ ఫంక్షన్ అయింది మేడం, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం.
అందులో దగ్గర నుంచి అదే స్టేజ్ మీద దూరం నుంచి చూశాను మేడం, ఎలా కళాలు సాధన కళ. తర్వాత ఠాగూరు ఫంక్షన్, ఠాగూరు ఆ రాజమండ్రి క్లైమాక్స్ సీన్ దూరం నుంచి కూడా చూశాను మేడం. తర్వాత చిరంజీవి గారు ఒకసారి వైజాగ్ డాక్టరేట్ తీసుకోవడం గ్రాండ్ వే హోటల్లో కలిశాను మేడం. ఇంక అప్పటి నుంచి మా దేవుడు స్వామినాయుడు గారు ఉన్నారు కదండి, ఆయన దృష్టిలో పడ్డాను మేడం. మా ఫ్యాన్స్ ఎవరు చేస్తున్నారు, ఆయనకి అభిమానులకి దేవుడు అండి. నిజంగా ఒక వారధి ఎవరన్నా ఒకడు చిరంజీవి గారు అక్కడ, మేము ఇక్కడ అభిమానులు ఉన్నారు, కలపాల. ఇదంతా ఎలాగెళ్తారు? ఆయన ఒక వారధి కట్టారు, మాకు ఒక వంతెన అయిపోయారు, వంతెన కట్టారు, ఒక వంతెన మీద తీసుకెళ్లారు. ఎవరు చేస్తారు నాయుడు గారు చేసినట్టు? అమ్మో, ఇవాళ అభిమాని ఇవాళ ఈ స్టూడియోలోకి రావడం స్వామినాయుడు గారు. చిరంజీవి గారి అభిమానికి ఉన్నది నా గర్వం. అలా నాయుడు గారి ద్వారా ఒక ఫోన్ వస్తుంది, రండి అని. ఎప్పుడో అప్పుడు మాకు ఏదో ఫంక్షన్ అవుతుంది మేడం ఇంట్లో, ఇంపార్టెంట్ ఫంక్షన్, ఆయన విడిచిపెట్టుకుని రేపు బ్లడ్ బ్యాంక్ రండి అంటారు. దేవాల నుంచి ఫోన్ వచ్చినట్టే, ఇంకన్నీ ఇంకా చక్కబెట్టేసుకోవడమే. సో మీరు ఎన్నిసార్లు కలిసారు ఇప్పటికీ? మన 30 సార్లు కలిసి ఉంటుంది. ఓకే, అంటే మిమ్మల్ని గుర్తుపడుతూ ఉంటారా ఎప్పుడైనా? మా యోగక్షేమాలు అడుగుతారండి. అంటే దగ్గర బాగా అయిన తర్వాత నాయుడు గారు పిలిపిస్తారు, ఇలాగ ఉత్తరాంధ్ర అభిమానులని వీళ్ళని పిలిపిస్తారు. ఏం శ్రీనివాస్ ఎలాగ ఉన్నా, ఏటి నువ్వేం చేస్తున్నావు, ఏటి అని నన్ను అడుగుతారండి. ఓకే, రీసెంట్గా ఎప్పుడు కలిసారు? మొన్న రీసెంట్గా కలిసాను మేడం. 1 year బ్లడ్ బ్యాంక్లో పిలిచి, అలాగే నాయుడు గారు. సో మీరు మూవీ వల్ల మెయిన్గా చిరంజీవి గారికి ఫ్యాన్ అయ్యారు కదా, సో ఆయన సేవా కార్యక్రమాలు చేద్దామని మీకు థాట్ ఎలా వచ్చింది, ఆయనలాగా ఫాలో అవ్వాలి అని? అంటే మేడం, మాది రూరల్ ప్రాంతం అని చెప్పాను మేడం. మా ఏరియాలో బ్లడ్ క్యాంప్ అంటే ఉండేది కాదు మేడం. మామూలుగా బ్లడ్ క్యాంప్ అంటే సిటీలో, అంటే బ్లడ్ క్యాంప్ అన్నది ఇక్కడ జూబ్లీహిల్స్లో పెట్టిన తర్వాత, బ్లడ్ క్యాంప్ నాయుడు గారు పెట్టిన తర్వాత మేము వచ్చేవాళ్ళం, కానీ బ్లడ్ క్యాంప్ మాకు అక్కడ ఉండేది కాదు మేడం. ఓకే, బ్లడ్ క్యాంప్ ఉండేది కాదు మేడం. అయితే అంటే బ్లడ్ క్యాంప్ చేయడానికి ఎక్విప్మెంట్ గట్రా రోజు సిటీ నుంచి ఉండేది. మేమేం చేసేవాళ్ళంటే, అక్కడ మాకు ఏమన్నా చిరంజీవి గారు పుట్టినరోజు వచ్చింది అనుకోండి మేడం, ఆ ఏరియాలో మేమందరం కలిపి ఒక 10th class అమ్మాయి, పూర్ అమ్మాయి పాస్ అయింది, చదవడానికి లేదంటే మేము అందరం కలిపి చేసుకుని ఏదో ఆ రోజుల్లో ఏదో కొంత చేసేవాళ్ళం. పర్సనల్ మా ఫ్యాన్స్ తరపున అందరం కలిపి, సత్యబాబు అని నేను అందరూ అలా కలిసి చేసుకునేవాళ్ళం. అలా చేసేవాళ్ళం. మాకు మాత్రం ఈ ఇప్పుడు స్కూల్స్కి, అంటే మీకు ఐడియా ఉందని, అప్పుడు స్కూల్స్కి SPL అని పెట్టేవారు. అంటే 10 స్కూల్లోనే 4 క్లాస్ రూమ్లు బాగుంటే వాళ్ళకి ప్రైజ్ ఇచ్చేవారు మేడం, August 15. ఓకే, దానికి అప్పుడు కలర్ జెండాలు తాడుతో కట్టి హైలైట్ చేసుకునేవాళ్ళు. అది అయిపోయి 3 రోజులకి మాకు 22 పండుగ, August 22. ఇంకా పెద్ద పండుగ, మామూలు పండుగ కాదు మేడం. ఆ టీచర్ ఇదేంటి మన క్లాస్ ఇలా చేయలేదు, ఇవి చేస్తున్నారు అనుకునేవారు. ఓకే, అంటే మీరు సేవా కార్యక్రమాలను ఎందుకు ఫాలో అయ్యారు? అంటే స్వామినాయుడు గారు చెప్పిన తర్వాతే మీరు సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేశారా? లేదండి, ఆయన చెప్పింది. ఆయన చెప్పింది చిరంజీవి గారు ఎప్పుడైతే సార్కి చెప్పారు, నాయుడు గారు చిరంజీవి గారు అన్నది స్టార్ట్ చేసి, స్వామినాయుడు గారు ప్రతి ఏరియాకి, ప్రతి జిల్లాకి, ప్రతి ఊళ్ళకి ఇలా చేయండి అని. ఓకే, అంటే మీరు బ్లడ్ డొనేషన్ ఉంది కదా మనకి క్యాంప్స్, సో మీరు ఎన్నిసార్లు ఇచ్చారు బ్లడ్? నేను అంటే మేడం 4 సార్లు ఇచ్చాను మేడం. నా ద్వారా చాలా మందిని చేయించాను మేడం. ఓకే, అంటే బ్లడ్ బ్యాంక్ పెట్టినప్పుడు నుండి ఇచ్చే వాళ్ళ, లేకపోతే ముందు కూడా ఏదన్నా, అంటే మీరు వేరే దగ్గర బ్లడ్స్ అలాంటివి ఉండేదా? చిరంజీవి గారి తరపు నుండి వచ్చేదా బ్లడ్ ఇచ్చేవారా? నేను చెప్పాను కదా మేడం, ఎప్పుడైతే 97 వైజాగ్ వెళ్ళిపోయానో, 97 వైజాగ్ వెళ్ళాను మేడం. అక్కడి నుంచి అక్కడ మా అభిమానులతో కలుసుకొని 2000 నుంచి బ్లడ్ అవ్వడం, అలా బ్లడ్ క్యాంపులు పెట్టిన నా తరపు నుంచి 10 మంది అలా పంపించడం అన్ని మీరు మంచిగా యూత్ కి మోటివేట్ చేసి ఇప్పించేవారు మేడం. ఓకే, అంటే ఇలా బ్లడ్ ఇవ్వడం అనేది ఒక అభిమానిగా ఒక దేవుడి కోసం అన్నట్టే కదా, బ్లడ్ ఇవ్వడము అన్ని అలాంటివి చేసినప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ చేసేదా మీకు? ఫ్యామిలీ ఫోన్ వస్తే పరిగెట్టే వాళ్ళు అలా అడిగేవారు కదా, అడిగిపోయారు. అంటే నార్మల్గా మనం చూస్తుంటాం ఊర్లలో అయితే, ఇదేం పిచ్చి అభిమానం, ఇంట్లో కాదని ఇలా వెళ్తున్నారు బయటకి అనేది వింటూ ఉంటాం. సో అలాంటి ఫేస్ చేశారా సిచ్యువేషన్స్? ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ మేడం. కానీ నేను ఒక టైంలో ఏంటంటే, ఒక పండగ ఇవన్నీ చేస్తుంటే కొంతమంది ఏళ్ళ పిచ్చోళ్ళు వేరే అభిమానులు అనేవారండి. కానీ అదే టైం కోవిడ్ టైంలో చిరంజీవి గారు అంటే చిరంజీవి గారు విశాఖపట్నానికి స్వామినాయుడు గారి ద్వారా ఆక్సిజన్ బ్యాగ్ ఇక్కడ పంపించారండి. అందులో మాకు ఒక 4-5 టీం వేశారండి. ఆ టీంలోని ఇన్ని సిలిండర్ ఈ ఏరియాకి పంపించండి మేము చేసుకునేవాళ్ళు. ఎవరైతే మమ్మల్ని ఒక బ్యాక్ అన్నారో, వేరే అభిమాని ఇలాగ పిచ్చోళ్ళు అన్నారో, వాళ్ళ దగ్గర కొంతమంది వెళ్ళి, ఏమండి మా పరిస్థితి పోవాలంటే పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, చిరంజీవి ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళండి, మీకు న్యాయం జరుగుతుంది అన్నది. ఆ పిచ్చోళ్ళు అన్న వాళ్ళు మమ్మల్ని చిరంజీవి గారిని దేవుళ్ళ కలిసారు.
కదా, చిరంజీవి అది గారికి పిచ్చే success. అభిమానం, చిరంజీవి గారి దేవుళ్ళ గారు. ఆయన ఒక పక్క కరోనా టైంలో చిరంజీవి గారు 3 కళ్ళు, ఒక కన్ను సినిమా కార్మికులు ఇబ్బంది పడుతుంటే ఒక కన్నుతో వాళ్ళని ఆదుకున్నారు, రెండో కన్ను ఆక్సిజన్ లేక విలవలబడితే ప్రజల్లో ఒక కన్ను ఆడుకున్నారు, మూడో కన్ను అభిమానులకు ఇబ్బంది పడితే అభిమానులు ఆడుకున్నారు. త్రినేత్రయ్యారు అందుకని ఆయన. అందుకే మీరు కరోనా టైంలో ఇలా ప్రజలకు సేవ చేద్దామని బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళు మన ప్రాణాలు కూడా ముఖ్యమని అంటూ ఉంటారు. మీరు కూడా ఎంతో ప్రాణం త్యాగం అన్నట్టే కదా, మీకు వస్తే ఇలా కరోనా అని ఆలోచించకుండా బయట ప్రజలకు హెల్ప్ చేశారు. ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేసేది? అన్నారండి, ఏ ఫ్యామిలీ అని అంటారు కదండి, అన్నారండి. కానీ నాకు రెండు చిరంజీవి గారు, స్వామినాయుడు గారు పిలిచారు. పోతే జీవం ఏంటండి వాళ్ళ గురించి ఉన్నారు నాకు. చిరంజీవి ఫ్యామిలీ కన్నా ఎక్కువ అని చెప్తారు సూటిగా. అంతే. ఓకే, ఇంట్లో మీ బాబు కూడా ఫ్యాన్ అయిపోయారా చిరంజీవి గారికి? అయితే బాగా చిరంజీవి గారితో చిన్నప్పుడు 5వ సంవత్సరం ఆయన చిరంజీవి గారితో ఫోటో కూడా బాబుకి తీసుకున్నారండి. ఓకే, అంటే మీ మేడం అయినా ఎవరైనా నాకంటే ఎక్కువనా అని అలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయా లైఫ్ లో? చిరంజీవి ఎక్కువనా నాకు చిరంజీవి ఎక్కువ అని మీకు ఇంట్లో చెప్పేస్తారా అది డైరెక్ట్? తెలుసండి. ఈ రోజు నేను ఏదో ఎక్కడికి వెళ్ళాను అనుకోండి, వాళ్ళు అడిగితే ఈరోజు చిరంజీవి సినిమా రిలీజా అని ఫోన్ ఎత్తట్లేదు, రావట్లేదు, వాళ్ళకి అర్థమైపోద్ది. అక్కడ మూవీలో చిరంజీవి గారిని చూసినప్పుడు మీకు వచ్చే ఆనందము, వైబ్రేషన్ అదే వైబ్రేషన్ మామూలుగా ఉండదు. వచ్చినప్పుడు కరెక్ట్ అదే టైంలో తెరపైన చూసినప్పుడు కంటే స్ట్రైట్ గా చూసినప్పుడు ఎలా అనిపించింది? ఆ మూమెంట్ ఎలా ఉండే? వాసన చూడగానే చెమటలు పట్టేస్తాం, వణికేస్తాం మేడం. చూడగానే మేము వణుకుతాం, ఏమని అనగానే మొత్తం దిగిపోయి నార్మల్గా అయిపోతుంది మేడం. ఓకే, అంటే ఫస్ట్ టైం ఎలా అనిపించింది? ఫస్ట్ మూమెంట్ అదే గ్రాండ్ వేలోని బుకే పట్టుకుని వెళ్ళి మేడం. ఆయనకి గుర్తు రాజా రవీంద్ర గారు అని ఉండేవారండి. గ్రాండ్ వేకి వెళ్తే అది తలుపు కొడితే అదే సార్ ఇలా కొడితే స్నానం చూడగానే రాజా రవీంద్ర గారు వచ్చారండి. అంటే ఒక 10 నిమిషాల ముందు బాస్ వస్తారని అలాగే బాస్ చూడగానే ఇన్ని ఎక్కడో చూశాను అనిపిస్తుంది, కానీ బాస్ అనుకోలేదు మేడం. అంటే కాడు ఓడిపోయి ఓకే అంటే అప్పటికి మనం అంత ఇది ఫ్యాన్ అని కానీ ఆ బాస్ దృష్టిలో పడలేదు మేడం. ఓకే, అంటే అప్పుడు జస్ట్ చూసారు. అంటే అప్పుడు మేము ఏదో చేసుకుంటున్నాం కానీ బాస్ దృష్టిలో పడలేదు మేడం. తర్వాత నెమ్మదిగా స్వామినాయుడు గారి దయవాలి కార్యక్రమాలు ఇవన్నీ చేయడం, ఆయన దృష్టిలో పడ్డం, ఆయన బాస్ దృష్టిలో పడ్డం, ఇలాగన్నీ చక్కగా అయిపోయాయి. సో మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే ఎలా జరుగుతాయి, అంటే ఆ కార్యక్రమాలు ఎలా స్టార్ట్ అవుతాయి, ఏ విధంగా చేస్తారు ప్రతి ఏటా? మొన్నే 10 రోజులు బ్యాక్ బ్లడ్ బ్యాంక్లో మీటింగ్ అయింది మేడం. వారోత్సవాలు ఎలా చేయాలి. మరి ఆగస్టు 15 కూడా 16వ తారీఖు మేము మొక్కలు పంపిణీ, తర్వాత హాస్పిటల్ ఒకరోజు అన్నదానం మేడం, ఒకరోజు దేవుడి పూజలు మేడం, తర్వాత సిటీలో 20వ తారీఖున బ్లడ్ క్యాంప్ పెట్టుకుంటాం మేడం వైజాగ్ సిటీలో. ఇక్కడ నుంచి మా కుర్రాలను తీసుకెళ్ళి అది చేసుకుంటాం. 22 ఇంకేం ఉండవండి, ఓన్లీ ఇంకా బాస్ పూజలు, ఊళ్ళో కాంప్లెక్స్లో మైక్ సెట్, డ్యాన్స్లో హంగామా, ఈవినింగ్ కేక్ కటింగ్, ఇంకా మరి ఇంకా ఆ రోజు ఏమి ఇంకా ఉండదండి పండగ. ఇంకేం పెట్టుకోవాలి. హడావిడంతా ఎన్ని డేస్ నుండి స్టార్ట్ చేస్తారు? ఆగస్టు నుండే స్టార్ట్ చేస్తారా? ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం అయిపోయి 16 నుంచి దీంట్లో దిగిపోతాడు అంతే. సో ఇట్లా మెగాస్టార్ అంటే ఫ్యామిలీ మొత్తం, మెగా ఫ్యామిలీ మొత్తం బర్త్డేస్, అంటే రామ్ చరణ్ గారి బర్త్డే కూడా చేస్తూ ఉంటారా? 27 అండి, మార్చి 27 సెప్టెంబర్ 2 కళ్యాణ్ బాబు గారిది అందరి చేస్తూ ఉంటారు మెగా ఫ్యామిలీ మొత్తం. యూత్ అండి అమ్మో. ఓకే, అంటే మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే ఎలా చేస్తారో రామ్ చరణ్ గారిది మెగా ఫ్యామిలీ మొత్తం అలానే చేస్తూ ఉంటారా? అంటే రాజు యువరాజు అండి అమ్మో. నిజంగా మొన్న వైజాగ్లో గేమ్ చేంజర్ షూటింగ్ అయింది మేడం. షూటింగ్ అయితే అంటే ఎవడో సినిమా పోర్ట్లో అయినప్పుడు బాబుని కలిసామండి. తర్వాత ఈ గేమ్ చేంజర్ షూటింగ్ ఉడా పార్క్ హోటల్లోని సెంటర్లో అయింది మేడం. అయితే మేమేమో అయితే బాబుని అలా చూస్తున్నాం. ఇంకా షూటింగ్ అయిపోయింది, ఇంకా మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ గ్యాప్ ఉందండి. ఈ లోపల ఆయన క్యారీవన్లో వెళ్ళి అక్కడికి వెళ్ళడానికి వెళ్తున్నారండి. ఆయనకి వెళ్ళడానికి మేము వెళ్తున్నాం. ఆ పర్సనల్ సెక్యూరిటీ కానీ బౌన్సర్లు కానీ మమ్మల్ని ఆపేస్తే చూశారు ఆయన, మన వాళ్ళని రమ్మని దగ్గర పిలిచారండి. దగ్గర పిలిచి మీకు ఏంటంటే ఇక్కడ మాట్లాడితే పదండి అని వెనకాల సెక్యూరిటీకి వచ్చి మీరు వేరే బండిలో రండి అని వీళ్ళు నలుగురిని ఎక్కించుకొని మీరు వేరే బండిలో రండి మమ్మల్ని ఎక్కించుకొని తీసుకెళ్ళి ఆ పార్క్ హోటల్లో కూర్చోబెట్టి ఆ బస్సులో కూర్చోబెట్టి ఏంటి ఇలాగని మాట్లాడి నాన్నగారి గురించి మా గురించి కార్ సీన్ వెరీ గుడ్ చేయండి అంటే ఇప్పుడు ఫోటోషూట్ అదంటే చూస్తానులే అని చెప్పారండి. తర్వాత మరుసటి స్వామినాయుడు గారు చెప్పి ఫోటోషూట్ ఏర్పాటు చేయాలి చెప్పి మాకు ఫోటోషూట్ దగ్గరుండి వైజాగ్లో ఏర్పాటు చేయించారు. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారి బర్త్డే రోజు మీరు విష్ ఎలా చేస్తారు? డైరెక్ట్ చేయగలిగే మనకి సోర్స్ ఉంటుందా బర్త్డే రోజు? కొంతమంది వెళ్తారు మేడం, కానీ వెళ్ళడానికి చాయిస్ ఉంటుంది. కానీ నేను రూరల్ ఏరియాలో కాబట్టి మా 10 మంది ఇప్పుడు నేను ఒక్కడిని వెళ్ళాను ఉంటారు కదా, మిగతా రోజులు అందరూ వెళ్తాండే ఆ రోజు మాత్రం పండుగ.
ఇప్పుడు కళావేదిక కూడా చాలా సార్లు మనకి పండుగలు అవునవునవునవును. ఇప్పుడు మనది ఐ బ్యాంక్ ఉంది కదా మనది. అది మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? కన్ను కూడా మనమి దానం చేయడం లాంటిది అంత మంచి చిరంజీవి గారి ఆలోచనకి మీ అభిప్రాయం ఏంటి? దాదాపు ఎవరు చేయగలరు మేడం చెప్పండి. ఇది ఇప్పుడు ఆయన ఒక్కరే కాదు కదా, ఆయన ఇలాగ ఆలోచన ఆయనకు ఒక్కరికి వచ్చింది. ఎవరికన్నా ఏ ఇండియాలో కానీ ఎవరికైనా అలాగ హీరోకి కానీ ఎవరికైనా ఉందా మేడం? ఎవరికీ లేదు. ఆయనకి భారతరత్న ఇవ్వాలి. ఆయన సేవ ఎవరి గురించి ఆయనకి ఏమి చేయవలసిన అవసరం అంటే ఏంటి ఆయన ఈవేళ ఎంత కొన్ని కోట్ల దెమ్మలు నంపించుకున్నారు. ఒక కోట్ల దెమ్మలు ఆయన ఉన్నారు గుండెల్లోని. ఆయన ఏమంటే చచ్చిపోవాలి ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క కరోనా టైంలోని విలవల్లాడిపోతుంటే అక్కడ ఎవరో బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేస్తే స్వామినాయుడు గారు ఫోన్ చేశారు, ఇగో విశాఖపట్నంలో పలానా ఉన్నారు, వెళ్ళండి అని మాకు ఫోన్ చేసి వెళ్ళండి. అయితే ఎవరో ఒకరు అలా మోటివేట్ చేసేవారు ఇంటిలోంచి బయటికి రాని పరిస్థితుల్లో. ఇప్పుడు మరి చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్ ఉంటుంది కదా, దానిపైన దాన్ని మీరు ఒక దేవాలయం లాగా పూజించుతారు అని విన్నాం మేము చిరంజీవి అభిమానులు అందరూ. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అదే మేడం 2 రోజుల బ్యాక్ దేవాలయం నుంచి ఫోన్ వచ్చింది, మీరు ఇక్కడికి ఎంట్రీకి వెళ్ళాలని. ఇస్తాం కదా మేడం. అంతే. అంటే అంత దూరం నుండి వచ్చి చిరంజీవి గారి కోసం మాట్లాడడానికి కూడా ఇక్కడ ఉన్నారు అంటే కూడా మీ కారణం మీ అభిమానం అన్నట్టే చెప్పొచ్చు మనమైతే ప్రేక్షకులకి, చూసే ప్రేక్షకులకు కూడా. సో మన ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేసి మన జనసేన అధ్యక్షులు మన పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయనది సుస్వాగతం షూటింగ్ మేడం వైజాగ్. ఆయన సుస్వాగతం షూటింగ్ దగ్గర నుంచి ఆయనతో ట్రావెల్ ఇంకా ఆయన సినిమాల్లో ఉన్నప్పుడు కలిసి ఇప్పుడు డిప్యూటీ సీఎం సెక్యూరిటీ కానీ ఇవి కానీ అవి కానీ ఆయన ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయారండి. ఇంకా మాకు ఇంకా ధైర్యం, మాకు ఎంతోమంది ఒక ధైర్యం ఆయన ఉన్నందుకు. మొన్న అది ఆవిర్భావ సభకి హాజరయ్యారు. హాజరైనా ఇంకా కనబడడానికి లేదు. అప్పుడు వేరండి. అప్పుడైతే ఒక 100 మందిలో ఎవరో ఒకరు ఉంటారు మనకు తెలిసిన వాళ్ళు. ఇప్పుడు అంత పొలిటికల్గా ఉన్నప్పుడు మన దూరంగా సెక్యూరిటీ గట్రా ఉంటుంది కదా మేడం, అలా చూసుకొని బాస్ని చూసుకొని వెళ్ళిపోవడం. జనసేన పార్టీ గెలవడానికి ఏమైనా మీరు హెల్ప్ చేశారా? విజయవంతంకి వెనుక ఉన్నారా? ఇప్పుడు కూటమి కదండి మేడం మాది. ఇప్పుడు దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, మాది కూటమి హోమ్ మినిస్టర్ అనిత గారు కూటమి, అలా 3 ఫ్యాన్స్, సీఎం రమేష్ ఎంపీ. ఓకే, మీరు వెళ్దాం అనుకుంటున్నారా జనసేన పార్టీకి? ఏదైనా ఉన్నదా అలాంటి ప్లాన్స్, ఫ్యూచర్ ప్లాన్స్? మెంబర్షిప్ ఉంది మేడం. ఓకే, ఉందా ఫ్యూచర్ ప్లాన్స్? కార్డు కూడా మొన్న 5 తీసుకున్నాను. ఓకే ఓకే. మెగా ఫ్యామిలీ అంటే ఇంకేముంది మేడం, ఒకటే అంతమంది. అవునవును. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి మీ యువరాజు అభిప్రాయం? గారు చెప్పాను కదండి, యువరాజు గారు 27 అంటే మాకు అది ఇప్పుడు మన అందరూ అయితే తండ్రిని మించి తనయుడు అంటారు. అయిపోయారు మేడం, అయిపోయారు. ఓకే, మాకు 2 కళ్ళు అంతే అంటారు. అంటే అంతగా అభిమానం వచ్చింది కదా మీకు నార్మల్గా. ఎప్పుడు ఉంటుందా అంటే బర్త్డే అని కాకుండా వేరే అప్పుడు కూడా సేవా కార్యక్రమాలు, ఎవరికైనా హెల్ప్ కావాలి అనుకుంటే వెళ్తారా, లేకపోతే సందర్భాన్ని బట్టి వెళ్తారా? లేదమ్మా, అదే అంటున్నానండి. ఇప్పుడు మీకు ఏదైనా కార్యక్రమం ఉందనుకో మేడం, వైజాగ్లో లేకపోతే ఏదో ఉంటుంది మేడం, ఉంటే ఇక్కడ ఏదో హెల్ప్ కావాలి, వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ స్వామినాయుడు హైదరాబాద్ బ్లడ్ బ్యాంక్ వచ్చి స్వామినాయుడు గారికి ఫోన్ చేసి ఆయనకి విషయం చేస్తారు. నాయుడు గారు ఏం చేస్తారు, పలానా అనకాపల్లి ఏదో ప్రాబ్లం ఉంది, లేకపోతే పాకిరేపేటలో ప్రాబ్లం, అక్కడ ఫోన్ చేసి వెళ్ళండి మీరు ఇమీడియట్లీగా, అది చూడండి, నాకు మళ్ళీ 5 నిమిషాలు 10 నిమిషాల్లో నాకు అది ప్రోగ్రెస్ కావాలి, మా వరకు ఉంటే చేస్తే చెప్తాం, లేదా సార్ ఎలాగుందంటే ఆయన మిగతా చూసుకుంటారు. ఓకే, సమాజంలో మీ పేరు ఎలా ఉంది ఇప్పుడు బయట, మీ ఊర్లో అక్కడ ఇక్కడ? మేడం అదే అండి, కొంతమంది చిరంజీవి పిచ్చోళ్ళే, వాళ్ళకి ఏం పని ఉండదురా, ఈ సౌండ్ డేట్ 22 ఆగస్టు 22 సౌండ్ డేట్ పక్కన ఉండే మేము కార్యక్రమాలు చేస్తాం. అదే వాళ్ళు ఒక గవర్నమెంట్ ఆఫీసర్లు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అందరూ బ్లడ్ కావాలండి, మా పేషెంట్ ఇక్కడ ఉన్నారు, కొద్దిగా బ్లడ్ హెల్ప్ చేయండి, మాకు ఆక్సిజన్ లేదు, అలా అన్న వాళ్ళు వచ్చారు. మీ చిరంజీవి గారు దేవుడు అండి ఇదండి పేరు. ఇప్పుడు బయటకు వెళ్తే మీ పేరు చెప్తే గుర్తుపడతారు. చిరంజీవి గారి ద్వారా, స్వామినాయుడు గారి ద్వారా ఇక్కడ కూర్చున్నామంటే అభిమానులకు మాకు ఒక గర్వం. ఈవేళ కాళ్ళు ఎత్తుకొని తిరుగుతున్నాం. గుర్తుపడతారా ఊర్లో ఎక్కడికి వెళ్ళినా మీరు? గుర్తుపడతారండి. ఇప్పుడు మేము ఏదో ఊరు వెళ్ళాం మేడం, మాకు అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు లేరు, ఏదో ఊరు వెళ్ళాను, నాకు అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, నాకు పని ఉంది, నేను అక్కడ చూస్తాను, ఎవరిన అవుతే అవ్వలేదు ఇంకో నాయుడు గారు సార్ ఇలా పలానా ఊరు వచ్చారండి, సార్ నాకు పని ఇక్కడ ఆన్లైన్లో ఆ ఏరియా ప్రెసిడెంట్ పోస్ట్ చేస్తారు, మన వాళ్ళు వచ్చారు చూడండి, ఇంకా అది మాకు ధైర్యం. ఇంకేముందండి లోపల ఇంకేంటి మేడం. ఓకే, అంటే నాకు వచ్చిన డౌట్ అండి, నా పర్సనల్ గా చిరంజీవి గారు బర్త్డే చేస్తారు కదా, అంటే మెగా ఫ్యామిలీ మొత్తంది, సో ఇంట్లో వాళ్ళ బర్త్డేస్ కూడా చేస్తూ ఉంటారా? నార్మల్ అంటే ఫస్ట్ నార్మల్ అంత అడవడి ఉండదండి. హడావిడి మీన్స్ అంటే ఐ మీన్
వాళ్ళకి ఇచ్చే ప్రిఫరెన్స్ వీళ్ళకు ఇస్తారా అని? అంత అంటే ఇది ఇప్పుడు ఆగస్టు 22 పుట్టినరోజు అవుతుంది అనుకో మేడం, 3 రోజుల ముందు మేము ఇప్పుడు కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటున్నావా, 5 రోజుల ముందు నుంచి ఈ పుట్టినరోజు అనుకున్నా ముందు రోజు వెళ్ళి బట్టలు తీయడం, వాళ్ళు కేక్ కొట్టేయడం అయిపోయింది, అంతే అంతే. కాకపోతే మీరు చెప్పారు కదా, ఇంట్లో ఏ పనున్నా ఎంత పెద్ద ఇంపార్టెన్స్ ఉన్నా నాయుడు గారి నుంచి ఫోన్ వస్తే వెళ్తామని చెప్పేసి. దేవాలేదండి అలా ఎందుకు అంతగా ఇన్స్పిరేషన్ మీకు? పిచ్చి ఆటోమేటిక్ ఇందులో ఫిక్స్ అయిపోయి జీవితం ఉన్నంత వరకు అదే. ఓకే, ఓవరాల్ గా ఒక విషయం, మేడం చిరంజీవి గారు సమాజంలో ఇంకా సమాజంకి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చేస్తారు కదా మేడం, మీరే చెప్పండి ఏం చేయమంటారు. అంటే కాదు, మీరు ఇంకేదైనా చేస్తే బాగుండు మన చిరంజీవి గారు అనుకుంటున్నారా, లేకపోతే అభిమాని చేయవలసిన అభిమానం చేస్తున్నారు, ప్రజలు చేయవలసిన ప్రజలు చేస్తున్నారు, సినీ కార్మికులు చేయవలసిన సినీ కార్మికులు చేస్తున్నారు, ఇంకేం చేయాలి మేడం చెప్పండి, మీరే చెప్పండి మేడం. ఏది చెప్పినా ఏది చేయాలన్నా ఆయన చేయగలరు, ఆయనకు తెలుసు అంటారు అన్ని. ఏమి చేయగలరు ఆయన చేయగలరు, ఆయన రాస్తారు స్వామినాయుడు గారు. ఇప్పుడు చిరంజీవి గారిని ఇంకా ఏ పొజిషన్ లో చూడాలనుకుంటున్నారు మీరు? ఓకే, మీకు కోరిక, ఇంకా మీ కోరిక ఏంటి చిరంజీవి గారి విషయంలో? ఇంకా రాష్ట్రపతి ఎవరిని ఇస్తే ఇంకా అంతకంటే ఆనందం. ఓకే, అంతకంటే అంటే మీ పర్సనల్ గా, అంటే కొంతమందికి ఉంటుంది మా ఇంట్లో వాళ్ళ పెళ్ళికి వస్తే బాగుండని చెప్పి, అలాంటి ఏమైనా కోరికలు ఉన్నాయా ఇంట్లో? ఉందండి, మా అబ్బాయి అడుగుతాండి, చిరంజీవి గారు రాకపోయినా వాళ్ళతో రామ్ చరణ్ గారినో ఎవరినైనా పంపిస్తే అభిమానులకి నాగేంద్రబాబు గారు. అవునవును, మెయిన్ గా నేను మర్చిపోయానండి అసలు, సారీ. మీకు ఉంది నాగబాబు గారికి బాండ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ప్రజారాజ్యం స్టార్ట్ చేసినప్పుడు ఉత్తరాంధ్ర పర్యటన పెట్టిన నాగబాబు గారు అండి. మా వైజాగ్ దసపాల నుంచి పాగిరేపేట వచ్చారండి. అక్కడ 2 పాయింట్లు, నక్కపల్లిలోనేమో ఒక పేద మహిళలు ఉంటే వీరాభిమాని చనిపోతే ఒక మిషన్ ఇప్పించాం. తర్వాత పాగిరేపేట వచ్చి ఓపెనింగ్, అక్కడి నుంచి ఆఫీస్ ఓపెన్ చేయం, గడ్డం అందరూ అలా. నాగబాబు గారు అంతకుముందు సభలో ఇవన్నీ వారధి సభలని ఇవన్నీ కార్యక్రమాలు జరిగాయండి. అప్పుడు నాగబాబు గారు గైడెన్స్, ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు, మినిస్టర్. ఓకే, అంటే బాండ్ ఎలా ఉంటుంది? మిమ్మల్ని ఎలా పిలుస్తూ ఉంటారు? మంచిగా ఉంటుందా? ఇట్లా బ్రదర్ అండ్ బ్రదర్స్ లాగా ఉంటుందా బాండ్? ఆయన పిలిపి ఏది వచ్చినా పర్లేదు మేడం. మాకు ఒక అనకాపల్లి ఆయన వచ్చారు అప్పుడు, మొన్న ఎంపీగా చేద్దారు అనుకున్నప్పుడు ఆ నాయుడు గారు ఏమో మీటింగ్ పెట్టారు అనకాపల్లి. ఆ రోజే పలానా రోజు అంటే అనుకున్నారు ఎంపీగా పోటీ చేస్తే, అప్పుడు ఉత్తరాంధ్ర మీటింగ్ పెట్టారు నాయుడు గారు. ఏదైనా అంటే అప్పుడు నాగబాబు గారు వచ్చారు, ఎలా ఉన్నారు ఏంటి, మనం అందరం పని చేయాలా మనం అని చెప్పారు. అలాగే ఓకే, ఇప్పుడు మనకి రామ్ చరణ్ గారు, నాగబాబు గారు, చిరంజీవి గారు అందరూ మిమ్మల్ని నార్మల్గా ఇక్కడికి వెళ్ళినప్పుడు గుర్తుపట్టడానికి గల కారణం స్వామినాయుడు గారే అంటారా, లేకపోతే మీరు చేసిన సేవా కార్యక్రమాల వల్ల అంటారా? ఎలాగెళ్తాయండి స్వామినాయుడు గారు లేకపోతే చెప్పండి మేడం. ఇంతకుముందు ఉండేవారండి, ఉండేది కాదు. స్వామినాయుడు గారు ఇప్పుడు నా ఒక్క గురించి కాదండి, నేను ఒక్కనే నా అభిప్రాయం కాదండి, ఎవరినైనా చెప్తారు. ఎందుకంటే అది ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ వచ్చాము మేడం, వెళ్ళాలి, ఎవరు పంపించాలి కదా, అక్కడ ఆయన ఉండాలి కదా, ఆయన లేకుండా వెళ్ళదు కదా. మాక్సిమం ఎన్ని ప్రాణాలు కాపాడి ఉంటారు మీరు మీ ద్వారా? అంటే మీరు బ్లడ్ ఇవ్వడం, ఇప్పియడం ద్వారా చాలా ప్రాణాలు కాపాడి ఉంటారా? మనకి ఇప్పుడు వైజాగ్లోని విశాఖపట్నంలోని సెప్టెంబర్ 2, 27 రామచంద్రపురం, ఆగస్టు 3 బ్లడ్ బ్యాంకులు. అలాగే ఎంతమంది ఇస్తుంటాం, అలా లైవ్ 5 ప్యాకెట్లు పట్టుకెళ్ళి లైవ్ ఆక్సిజన్ సిలిండర్స్ అక్కడ గవర్నమెంట్ చేతులు ఎత్తేస్తే చిరంజీవి గారు నించున్నారండి ఆక్సిజన్కి. అది చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. చేతులు ఎత్తేసారు మేడం. అంటే అప్పుడు మీరు అందరు కలిసి, అంటే ఇప్పుడు మీ అభిమానులు ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు బయటకు వచ్చారా వర్క్ చేయడానికి? అప్పుడు పేషెంట్స్ ఉన్న రెస్పాన్స్ ఎలా ఉండేది పేషెంట్స్కి? వాళ్ళు ఎట్టేవారండి. అంటే ఇంకోటి మేడం, అక్కడ అప్పుడు కరోనా టైంలో ఉదయం 8 నుంచి 12 వరకే, 12 దాటితే రోడ్డు మీద తిరగకూడదు పెట్టారు కదా మేడం, కర్ఫ్యూ అదే పెట్టారు, ఎవరు ఉండకూడదు కోవిడ్ వల్లని. కానీ మేము సెలవులు పట్టుకెళ్ళేవాళ్ళం, ఆటోలోనో దేంట్లోనో పట్టుకెళ్ళేవాళ్ళం. అడిగేవారు, మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏంటి తిరగకూడదు కదా, ఇది పరిస్థితి, పడిచేస్తండి ఇది పడిచేయండి, కానీ మాకు ఆగకూడదు అని అనేవారు. అంటే దాదాపు పేషెంట్స్ అందరూ ఇట్లా దండం పెట్టేవారు అన్నారు కదా, అప్పుడు మీరు చేసినట్టు కాకుండా మనము మెగాస్టార్ ద్వారా చేస్తున్నామని చెప్పేవారా? ఇప్పటికి కూడా మీరు ఏ సేవ చేసినా ఆయన వల్లే అని చెప్తారు. ఆయన వల్లే ఇప్పుడు గుర్తింపు ఎలాగొచ్చింది మేడం. ఓకే, ఇప్పుడు పర్సనల్ గా పెడుతూ ఉంటారా అన్ని మీరు ఒకవేళ పెట్టాల్సి వస్తే జేబులో నుండి తీసి కూడా చేస్తారు అప్పుడు మేడం? మరి ఇది ఎలాగ, ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది మేడం, ఫ్యాన్స్ ఉన్నారు, ఓ దండలు కట్టడం అని, ఈ కటౌట్లని, ఇవన్నీ అభిషేకాలని ఇవన్నీ చేసుకుంటాం. అలాగే ఊర్లో కార్యక్రమం అయింది అనుకోండి, ఇవన్నీ చేసుకుంటాం అందరం కలిసి.
ఒక అన్నదానం అని, రోగులకి పాలు బ్రెడ్ ఇవన్నీ కేక్ ఇవన్నీ టాప్ బాంబులు ఇవన్నీ అవి. అది చిరంజీవి గారికి అన్ని అక్కడికి తెలుస్తూ ఉంటాయా మీరు ఇంత చేస్తున్నారు అని చెప్పేసి? మీడియా ఉంటుంది మేడం, పేపర్ కటింగ్స్ ఉంటాయి మేడం, వెళ్తుంటాయి మేడం. అది మాకు ఆయన దగ్గర నాయుడు గారి దగ్గర వెళ్తే చాలు. అంతే హ్యాపీ. అసలు మెయిన్గా మేము విన్న ప్రకారం అభిమానులు అందరూ ఎంతగా హెల్ప్ చేసినా కానీ ఎక్కువ చూపించుకోరు, షో చేయరు అని విన్నాం మెగాస్టార్ అభిమానులు అందరూ. అంటే నేను చేశాను చెప్పుకోకుండా ప్రాణాలు కాపాడితే హ్యాపీగా ఉండే అభిమానులు అని విన్నాం. అంతే మేడం, అంతే మేడం. పిలుపుడు సిలిండర్ ఇచ్చింది ఆయన, బాస్ ఇచ్చారు, మా ఆరాధ్య దేవుడు ఇచ్చాడు. పట్టుకెళ్ళడానికి మాకేంటి చిరంజీవి అభిమాని వాళ్ళు మామూలు మాకు అవన్నీ బాసే. ఆయన చల్లగా ఉండాలి, 100 సంవత్సరాలు చల్లగా ఉండాలి ఆయన. ఆయన అంత హ్యాపీ. ఓకే, అంటే మీరు ఏం చేస్తూ ఉంటారండి డైలీ మరి మిగతా టైమ్స్లో? నేను జాబ్ చేసుకుంటాను. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఇలాంటి పండుగలు, ఇప్పుడు పండుగ మీన్స్ బర్త్డేస్ వచ్చినప్పుడు మెగా ఫ్యామిలీ లీవ్ పెడుతూ ఉంటారా జాబ్కి కూడా? ఆటోమేటిక్గా సినిమా రిలీజ్ 2 రోజుల ముందు మేడం, బర్త్డే ఆఫీస్ లో ఏమన్నారు అందరికి తెలుసు? చెప్తాం, తెలుసు. ఓకే ఓకే. మిగతా టైం కావాలకి పని చేయనప్పుడు ఎక్స్ట్రా పని చేయమని చేస్తాం. ఈ డేస్ అడగకూడదు నాకు. ఓకే, ఈ డేస్ అడగకూడదు. ఓకే, మీకు సండే పండగ పొంగలే వాడుకోండి, ఒక చేస్తాను. ఈ డేస్ నన్ను అడగండి. ఓకే ఓకే, చాలా గ్రేట్ అండి. ఇప్పుడు వచ్చే మెగా ఫ్యాన్స్ కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అందరూ యూత్ అంటే అందరూ అంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు వచ్చే ఫ్యాన్స్ కి ఇప్పుడు వస్తూ ఉంటారు, ఇష్టమై ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ ఎక్స్పీరియన్స్ బట్టి? మేడం చెప్పవలసిన అంతా నేర్చుకున్నారు మేడం. మాకు రామ్ చరణ్ గారు ఉన్నారు, అది చాలు. ఇంకా వాళ్ళందరూ తెలిసిపోయింది మేడం, ఇంకేం చెప్పక్కర్లేదు. ఒక్కొక్క చిరంజీవి తయారైపోయారు మేడం, ఇంకెవరికి చెప్పక్కర్లేదు. ఓకే అండి, చాలా థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు చేసిన సేవా కార్యక్రమాలు మాకు చాలా బాగా అనిపించాయి, ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాము, మీ కోరికలను నెరవేరాలని కూడా కోరుకుంటున్నాము అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా అండి ఎలా ప్రార్థిస్తున్నారో దేవునిలాగా, నాకైతే చాలా బాగా అనిపించింది. సో మరో అభిమానితో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.